వెల్కమ్ బ్యాక్ టు జడ్జిమెంట్ డే. మనం చూస్తున్నాం అటు ఆంధ్రప్రదేశ్లో కూటమి సాధించిన ఒక మ్యాసివ్ విక్టరీకి సంబంధించి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ఏపీలో విజయం సాధించిన టీడీపీ జనసేనకు నా అభినందనలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మనకు తెలుసు అటు ఆంధ్రప్రదేశ్లో ఫలితాలకు సంబంధించి సీఎం రేవంత్ ట్వీట్ చేయడం అనేది ఖచ్చితంగా ఇక్కడ కొంత ప్రస్తావించాల్సిన కీలక అంశమే. ఎందుకంటే నేను గెలిచినప్పుడు కనీసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభినందనలు తెలుపుతూ కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదన్న అర్థం వచ్చేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఫోన్ కూడా చేసి శుభాకాంక్షలు చెప్పలేదన్న అంశాన్ని కూడా ప్రస్తావించిన వైనం అప్పట్లో కొంత రాజకీయంగా చిన్న దుమారానికి దారితీసిన వైనం. ఇప్పుడు మనం చూస్తే ట్వీట్లో అటు ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్కు నా అభినందనలు, సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి పదం వైపుగా సాగాలి అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. విజయసాగర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ మీరు చూశారు. అంటే అభినందనలు తెలుపుతూ రెండు రాష్ట్రాలు సమస్యలు పరిష్కరించుకుంటూ రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదాన సాగాలని ఆయన ఆకాంక్షించారు. దానిపై మీ కామెంట్ ఏంటి? మొదట తప్పకుండా అండి, ఎందుకంటే అంటే సాల్వ్ కానటువంటి సమస్యలు ఆంధ్ర తెలంగాణ మధ్య చాలా ఉన్నాయి. ఆస్తుల పంపకాల దగ్గర నుంచి కానీ, రావాల్సిన బకాయిల దగ్గర నుంచి కానీ, ఇవన్నీ కూడా ఆస్తులు హ్యాండ్ ఓవర్ చేసే దగ్గర నుంచి కానీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ జరగాలి అంటే రెండు ప్రభుత్వాల మధ్య సఖ్యత 100% ఉండాలి. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రితో మంచి సంబంధాలు ఆయనకు ఉండేటివి, కానీ ఆయన పరిష్కారం దిశగా అడుగులు వేయలే. ఇది కూడా ఒక కారణమే. జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోరాతి ఘోరమైన ఓటమికి ఏంటంటే వచ్చిన మొదటి నెలలోనే ధరాదత్తం చేయడం ఒకటి, 2-3 నెలల్లోనే అదో నీటి పంపకాలు గురించి మాట్లాడుతూ రెండు ప్రభుత్వాలు కలిపి కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ ప్రాజెక్టు కడతాం అక్కడ ప్రాజెక్టు కడతామని చెప్పి జస్ట్ అది ఒక బ్లఫ్ లాగా తయారు చేయటం, వీటన్నిటి కూడా ఈ డ్రామాలన్నా కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఈ దారుణవతి పరిస్థితి వచ్చింది. అయితే రేవంత్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్ నిర్వహించారు, దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. డిబేట్ లో జాయిన్ అయ్యారు బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ ఆనంద్ గారు, అలాగే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాస్ గారు. మాట్లాడదాం. రైట్, విజయసాగర్ గారు, ఎవరు మోసం చేశారో ఎక్కడ అన్యాయం జరిగిందో తెలియదు, జరిగిన దానికి ఆధారాలు లేవు కనుక ఏమీ చేయలేము అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందట మీడియా సమావేశంలో ఒక కామెంట్ చేశారు. అటు అమ్మఒడి ఇచ్చాము, చేయూతి ఇచ్చాము, చాలా పథకాలు ఇచ్చాము, మళ్ళీ ఇవన్నీ ఎక్కడ వెళ్ళిపోయాయో అన్న ఒక రకంగా భావోద్వేగానికి కూడా గురయ్యారు. ముఖ్యమంత్రి కామెంట్స్పై మీ కామెంట్ ఏంటి? నేను కూడా చూశానండి ఆ కామెంట్స్, ఆయన ప్రెస్ మీట్ నేను కూడా చూశాను. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాయంటే నీ బాధ్యత అంటే నీ జోబిలోంచి ఏం తీసి ఇవ్వలేదు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తుంది, నువ్వు చేసావు. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఆ ఒక సంక్షేమ పథకాలు ఇప్పుడు కూడా చూడండి, వైసీపీ వాళ్ళు మారరు, వాళ్ళ మైండ్ సెట్ మారదు. ఎంతసేపు అయినా నేను అమ్మఒడి ఇచ్చాను అంటే 14,000 15,000తో నువ్వు ఇచ్చేసి నీకు ఓటు వేయించుకుందాం అనుకున్నావా? కాదు కదా. అంటే ఇక్కడ ఈ భావజాలం ఎప్పుడు వాళ్ళు వదలకపోతే ఆ పార్టీ రివైవ్ అవడం కాదు కదా, కనీసం సస్టైనబిలిటీ కూడా కాదు రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ఎక్కడికి పోయాయి, వాళ్ళు మోసం చేశారు, ప్రేమానురాగాలు ఆప్యాయతలు ఇదంతా మాట్లాడాడు ఆయన. పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడాడు, కంట్లో నీళ్ళు కూడా పెట్టుకున్నాడు, అది వేరే విషయం. అయితే అంటే ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసిన ఫలితాలు ఏంటో తెలియడం లేదు, అసలు ఈ విధంగా వస్తాయని ఊహించలేదు. ఇప్పుడు నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది. ఏంటంటే వైసీపీ నాయకులు, గల్లీ నాయకులు మొదలుకొని ఎక్కడి వరకు సకల శాఖ మంత్రి వరకు లేకపోతే ముఖ్యమంత్రి వరకు అందరూ కూడా చెప్పిన మాట ఒకటి ఏంటంటే మంచి చేస్తే ఓటేయండి లేకపోతే లేదు అన్నారు. ఇప్పుడు మంచి జరగలేదనే కదా నీకు వేసి ఓడిచ్చింది. ఎక్కడ తప్పు జరిగిందంటే కనీసం ఆ తప్పు ఒప్పులు నువ్వు కనీసం వెనకలికి వెళ్ళి ఏంటి అన్న దాని మీద ఒకసారి ఆలోచించుకోకుండా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్యమంత్రి చూస్తే అసలు తెలిసి పెట్టాడా తెలియకుండా పెట్టాడా నాకైతే ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఆప్యాయతలు, ప్రేమలు, లేకపోతే సానుభూతి వీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి. అయ్యా, ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావలసినవి నువ్వు అందించలేకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారైనా, ముఖ్యమంత్రి రేపొద్దున ప్రమాణ స్వీకారం చేసే చంద్రబాబు నాయుడు గారైనా, లేకపోతే ఈరోజు మోడీ గారైనా
డెమోక్రసీలో ఒక సిస్టమ్ ఉంటది. ఆ సిస్టానికి లోబడి నువ్వు పని చేయకపోతే ఫలితాలు ఇదే రకంగా ఉంటాయి. ఓకే, నువ్వు చాలా ట్రోలింగ్ చేస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నారు, మోసం చేసేది. మోసం చేసింది నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? మీటింగ్ లో వచ్చి సిపిఎస్ రద్దు చేస్తానన్నావు. మోసం చేసింది ఎవరు? నువ్వు. ఉద్యోగస్తులకి ఇది ఇస్తాను అది ఇస్తాను చెప్పింది ఎవరు? నువ్వు. మోసం చేసింది ఎవరు? పిఆర్సీల గురించి కానీ, జీతాల పెంపు గురించి కానీ, వాటి గురించి కానీ, వీటి గురించి చెప్పింది ఎవరు? నువ్వు. మోసం చేసింది ఎవరు? నువ్వు. విద్యార్థులకి బయటకు వచ్చి చెప్పింది ఎంతమంది ఉంటే అంతమంది కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, మీరు ఏం కాంటే ఏం కాంటే చేస్తే చదువుకోమని డబ్బులు ఇస్తా అని చెప్పింది ఎవరు? ఈయన. అందరికి ఇచ్చాడా? ఇవ్వలేదు. రాజధాని గురించి, భూములు రైతుల గురించి మోసం చేసిన ఇక్కడే రాజధాని ఉంటా అని చెప్పాడు కదా. ఇక్కడే ఇల్లు ఉండాలి, ఇల్లు ఉంది, చంద్రబాబు ఇల్లు లేదని చెప్పిన వ్యక్తి కదా నువ్వు. మోసం చేసింది ఎవరు? నువ్వు. అట్లాగే ఇట్లా చెప్పుకుంటా పోతే అన్నిటికీ మించి ఏంటంటే ప్రత్యేక హోదా అండి. ప్రత్యేక హోదా వస్తే కోటాను కోటి ఉద్యోగాలు వచ్చేస్తాయి. నేను నాకు ఇన్ని సీట్లు ఇవ్వండి, నేను సాధించుకొని వస్తానని చెప్పి ప్రమాణ స్వీకారం చేయకపోయి కాడిపడేసేటువంటి ముఖ్యమంత్రి ప్రజల తీర్పు కూడా మనం చూసాం. మీరు ఇప్పుడు ప్రత్యేక హోదా సాధిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏకి వచ్చిన నెంబర్ చూస్తున్నప్పుడు చాలా కీ ఫ్యాక్టర్ పొజిషన్లో మీరు ఉన్నారు. మీరు అలాగే జేడీయూ ఉన్నారు. మీ రెండు రాష్ట్రాలు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నవే, అటు బీహార్ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ. ఇప్పుడు ప్రత్యేక హోదా సాధించడానికి అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి విభజన హామీలు సాధించడానికి చంద్రబాబు నాయుడుకి గొప్ప అవకాశం దక్కిందని చాలామంది అంటున్నారు. మరి ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవన్నీ? అంటే ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ ప్రీమేచ్యూర్ టు డిస్కస్. ఎందుకంటే రేపు అమిత్ షా గారు ఏదో ఢిల్లీలో మీటింగ్ పెట్టేట్టు ఉన్నారు. ఎన్డీఏ కూటమికి రాష్ట్రానికి సంబంధించిన అంశం పబ్లిక్ అడుగుతాం, తప్పకుండా ఎందుకు అడగ. రాష్ట్ర ఇప్పుడు అన్నిటికంటే పాలిటిక్స్ కంటే అతీతమైందంటే రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర ప్రజల యొక్క ఇది. ఈ రోజు కాదు ఏ రోజు కూడా ప్రత్యేక హోదా అనే అంశం అన్నది అది పార్లమెంట్ సాక్షిగా మోడీ గారు తిరుపతిలో వెంకన్న సాక్షిగా చెప్పినటువంటి మాట. పెద్ద వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, చర్చలు ఏం జరుగుతాయి అంటే రిజల్ట్ వచ్చిన రోజే మనం ఈ రకంగా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. అది అంటే మాకు అవకాశం ఉంది అంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తారా మీరు అన్నట్టు క్వశ్చన్ ఉంది. అది ఇప్పుడు రిజల్ట్స్ తోనే లింక్ ఉంది. ఎందుకంటే ఎన్డీఏకి చూడండి 290 అంటే 218 సీట్లు అదనంగా ఉంది మ్యాజిక్ ఫిగర్ కంటే. గతంలో ఎన్డీఏ పరిస్థితి వేరు, ఇప్పుడు ఎన్డీఏ పరిస్థితి వేరు. వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఈస్ సతీష్ గారు, వాట్ ఎవర్ రీజన్, మేము కలిసి ట్రావెల్ చేసాం, కలిసే ట్రావెల్ లో ఉంటాం. ఓకే, ఇప్పుడు అక్కడ ఏ అంశాలు కలిసే ఉండండి కానీ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలని కలిసి ఉన్నప్పుడు ఏమో చేస్తాం, కోరుకోవాలి. కలిసి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కొత్త ఒత్తిడి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం అయితే జరుగుతుంది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకి ఎప్పుడు లేని చాలా రోజుల తర్వాత ఒక అవకాశం వచ్చింది. రాష్ట్రం విడిపోయినా కూడా రెండు రాష్ట్రాలుగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ 8 ఎంపీలు గెలిచింది. అక్కడ ఎన్డీఏ కూటమిగా మీరు 21 గెలిచారు. అంటే 29 మంది ఎంపీలు రిప్రజెంటేషన్ ఉంది ఎన్డీఏకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి. గట్టిగా తలుచుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు క్లియర్ అయిపోతాయి. అలాగే విభజన చట్టం ప్రకారం జరగాల్సినవి జరిగిపోతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ఉంటున్నప్పుడు బిగ్ నెంబర్ ఉంది. అలాగే 99లో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఒక బిగ్ స్టేక్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంది. తర్వాత చాలా రోజులకి బిగ్ నెంబర్ ఎన్డీఏకి వచ్చిన వాతావరణం. మాదిరెడ్డి శ్రీనివాస్ గారు, అది కూడా మనం మాట్లాడదాం. మాదిరెడ్డి శ్రీనివాస్ గారు, ఇప్పటికైనా జ్ఞానోదయం కలగడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. పథకాలు ఇచ్చాము, ఎందుకు ఓటేయలేదన్న అంశాన్ని చెప్తున్నారు. కానీ నేను మంచి చేశాను అని అనిపిస్తేనే ఓటేయండి అని మా ముఖ్యమంత్రి చాలా ధైర్యంగా అడుగుతున్నారు, ఎవరైనా అడుగుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. మీరు మంచి చేయలేదు అని ప్రజలు తీర్పిచ్చారని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానిస్తుంది. ఎప్పటికైనా ఎక్కడ ఫాల్ట్ జరిగింది, అప్రోచ్లోనో యాటిట్యూడ్లోనో అలాంటి అంశాలని పరిశీలన చేసుకోకుండా కేవలం పథకాలు, ఇక్కడ పథకాల వల్ల రాలేదు, ఈ మోసం జరిగింది అంటే మళ్ళీ రాజకీయంగా గమనం కూడా కష్టమే అంటున్నారు విద్యాసాగర్ గారు. నమస్కారం సతీష్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. విద్యాసాగర్ గారికి, సుహాసిని ఆనంద్ గారికి శుభ సాయంత్రం సార్. ఈ రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సహజం అండి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఓడిపోయినప్పుడు మరి ఏం జరిగింది అని మాట్లాడటం తప్పు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అభిమానాలు, ఆప్యాయతలు గురించి ప్రస్తావించిన మాట నేను కూడా చూశాను. దాన్ని ఆయన మళ్ళీ స్పృశించడంలో తప్పు నాకేం కనపడలేదు. విద్యాసాగర్ గారికి దాంట్లో ఏదో తప్పు కనపడింది.
తప్పు సరే, ఒక మాట. నేను ముందుగా ఒక్క నిమిషం టైం తీసుకుంటా సార్ మీద ఒక్క నిమిషం టైం తీసుకుంటా సార్, ఒక్క నిమిషం టైం తీసుకుంటా. కాదు ఒకే ఒక్క నిమిషం, ఒక్క మాట, ఒకే ఒక్క మాట. మా ఇంటి చుట్టూ అన్న ఇప్పటికే మా ఇంటి చుట్టే బాంబులుగా పేలుస్తున్నారు మీ వాళ్ళు. అన్న ఒక్క నిమిషం తీసుకుంటా. కాదు సార్, కాదు సార్, ఒక్క నిమిషం టైం తీసుకుంటా. అంటే ఇప్పుడు ఆయన ఉన్న పొన్నూరు నేను ఒక్క నిమిషం టైం తీసుకుంటా. టీచ్ చేసేటట్టుగా ఇంటి చుట్టూ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. కానీ అలాంటి వెధవ పనులు చాలా చేశారు కానీ గతంలో వీళ్ళంతా కూడాను. నేను ఎందుకు అనురాగాలు ఆప్యాయతల గురించి మాట్లాడాడు, ఆయన అంత తెగ బాధపడిపోయి విషాద వదనంతో అంత బాధపడంటే, నీ చెల్లెల మీద లేనటువంటి అభిమానం ఆప్యాయత, మీ అమ్మ మీద లేనటువంటి అభిమానం ఆప్యాయత, మీ చిన్నాయన మీద లేనటువంటి ఆప్యాయత ప్రేమ, మీ చిన్న మర్డర్ కేసులో దోషులు శిక్షించాలని చెప్పి కోరిక లేకపోవడం తోటి నీ ఇంట్లోనే నీకు లేదు, నీ తోడపుట్టిన మీద నీకు తోడపెట్టడం లేదు, నీకు బయట వాళ్ళది ఎందుకు ఉంటుంది, నువ్వు ఎందుకు ఆలోచిస్తావు జగన్మోహన్ రెడ్డి గారు? శ్రీనివాస్ గారు మాట్లాడారు. మీ టైంలో నేను అడ్రాలా? శ్రీనివాస్ గారు మాట్లాడండి. మీ టైంలో నేను అడ్రాలా? మాట్లాడండి. ముందుగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒకే రీతిన తీర్పు ఇచ్చినటువంటి ప్రజలు, అదేవిధంగా ఆ తీర్పును సాధించినటువంటి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నేతలందరికీ కూడా శుభాకాంక్షలు, పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ రాజకీయాల్లో ఈ గెలుపోవటంలు అనేవి సహజం. వీటిని చూసి వెర్రవీగి మీకు తెలియదు 4 గంటల నుంచి మా ఇంటి చుట్టూ పేలుస్తా ఉన్నారు. వాటికి ఉడతోపులకి దడిచే వాళ్ళకు కాదు మేము, ఆ విషయం కూడా కాదు. ఈ రోజు మాది కాకపోవచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపంటూ ఒకటి ఉంటుంది. రాజకీయాల్లో అధికారం అనేది శాశ్వతం కానే కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని జీవితంలో ముఖ్యమంత్రి కాలేవు అన్నారు. అటువంటి వాళ్ళనే మెప్పించి ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఓడించలేక అందరూ ఒక్కటయ్యి జగన్మోహన్ రెడ్డి గారుని ఈరోజు ఓడించగలిగారు. అయితే ఆయన చూడందేం లేదు. ఆయన చూడండి, ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా, ఒక ప్రతిపక్ష నేతగా, ఒక ముఖ్యమంత్రిగా ఆయన చూడందేమి లేదండి. కొత్తగా చూడాల్సిందేమీ లేదు. జైలు జీవితం కూడా అనుభవించేదాకా కూడా కుట్రలు కుతంత్రాలు అన్ని భరించాడు. మాకంటూ ఒక రోజు వస్తుంది, ఇటువంటి వాటికి భయపడే వాళ్ళం కాదు. వయసు ఉన్నంత వరకు, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారే మాకు నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారే మాకు విశ్వాసం. ఓకే. ఇకపోతే ఇందాక కూడా మీకు చెప్పాను, మీరు ఒక మాట, మంచి మాట అన్నారు సతీష్ గారు. నేను అదే అంటున్నా, ఒక గోల్డెన్ ఛాన్స్ ఇక్కడ. 15 సీట్లు చంద్రబాబు నాయుడు గారికి, మరి 16 సీట్లు ఆయనకి, బీహార్ ఆయనకి, ఇద్దరు కలిపి వచ్చినాయి. ఈ 30 సీట్లు లేకుండా అక్కడ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పింది ఏంటి, మా అవసరం ఉండాలి కేంద్రానికి అన్నారు. మా అవసరంతో పని లేకుండా వాళ్ళకి అదనంగా సీట్లు వచ్చింది. ఇప్పుడు సాధించండి. మనం అందరం తెలుగు వాళ్ళం. ముందు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ పెట్టుకున్నారు. మీరు తెలుగు అనే పదంతో పెట్టుకున్నారు. తెలుగు ప్రజల కోసం కష్టపడండి. స్వాగతిస్తాం. ఇప్పుడు కూడా విమర్శలు, ఇప్పుడు కూడా తల్లి చెల్లి బాబాయ్, ఇంకా కొంచెమైనా సరే విజ్ఞత ఉండాలి, కొంచెమైనా సరే సంస్కారం ఉండాలి. నేనేమంటున్నానంటే, శ్రీనివాస్ గారు, ఒక వారంలో మా వాళ్ళు చేసినటువంటి చిన్న తప్పు, ఏంటంటే, ఇందాక కూడా కట్ అయిందండి, ఇందాక డిబేట్ లో కట్ అయింది. ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో జరుగుతా ఉంది. దాన్ని వీళ్ళు ఆపలేదు. కానీ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మేము చేసినటువంటి తప్పు ఉంది, మా వాళ్ళు చేసినటువంటి తప్పు అత్యుత్సాహంతో. మీరు ఆల్రెడీ కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల పైన, అలాగే ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సీట్లు వ్యవహారం సంబంధించి సుభాష్ ఆనంద్ గారు మాట్లాడుతున్నప్పుడు
రైట్. ఆంధ్రప్రదేశ్ ఫలితాలు, జాతీయ స్థాయిలో ఫలితాలపై జడ్జిమెంట్ డేలో డిబేట్ కంటిన్యూ అవుతుంది. సుభాష్ ఆనంద్ గారు, రైట్, ముఖ్యమంత్రి స్పందన చూశారు, దానిపైన తెలుగుదేశం పార్టీ స్పందన కూడా మనం చూసాం. మీరు కూడా కూటమిలో ఉన్నారు, కానీ ఇప్పుడు అందరి దృష్టి ఏంటంటే ఎన్డీకి 290 సీట్లు వచ్చాయి. ఇక్కడ అటు జేడీయూ నుంచి నితీష్ కుమార్ కానీ టీడీపీ అధినేత చంద్రబాబు వీళ్ళిద్దరు సీట్లు 31 సీట్ల వరకు వచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. చాలా కీలకం అన్నది ఒకటైతే, ఫస్ట్ చాలా రోజుల తర్వాత 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్డీఏకి 29 మంది ఎంపీల రిప్రజెంటేషన్ ఈసారి కనిపిస్తోంది. ఖచ్చితంగా రాష్ట్రాల ప్రయోజనాలు నెరవేరుతాయా? అటు పోలవరం సంబంధించి సవరించిన అంచనా వ్యయంతో పాటు కొన్ని విభజన అంశాలు, ప్రత్యేక హోదా, చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. ఒకటి సతీష్ గారు నమస్కారం. ఈ రోజు కూడా మార్నింగ్ స్టార్ట్ 10 డిబేట్ లో మీతోనే అయింది. సో ఇట్స్ రియలీ వెరీ బిగ్ డే. ఈ రోజంతా చాలా మంచి ఒక రిజల్ట్ రావడం, ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఎన్డీఏ కూటమికి ప్రజలు ఆశీర్వదించారు. దానికి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఒకటండి, ప్రజలు ఎందుకు చీత్కరించారు ఒక పార్టీని, ఒక గవర్నమెంట్ ని ఎందుకు ఒక్కొక్క దానికి పట్టం కట్టారనడానికి వేరియస్ రీజన్స్. ఒకటి, ప్రజలకి బోత్ సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళు, ఏ ఒక్కటి లేకపోయినా వాళ్ళకి మనుగడ సాగించలేరు. అండ్ అందులో ఆంధ్రలో చాలా మంచి ఇంటెలెక్చువల్స్. ఒక రకంగా చెప్పాలి అంటే ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లాంటి ఒక మహానగరాన్ని నిర్మించడానికి ఆంధ్రుల యొక్క ఆలోచన శక్తి కూడా ఉంది అందులో. కాబట్టి అటువంటి ఆంధ్రులు ఈ రోజు ఒక రాజధాని లేని రాష్ట్రం అయిపోవడం, కొంత ఒక వెనక్కి ఒక తిరోగమనం వెంపు వెళ్ళడం అన్నది కొంత అది చూశారు ప్రజలు. సో ఇది ఏ విధంగా వెళ్తుంది, ఎవరుంటే కొంత మనకి నిర్దిష్టంగా ఒక అభివృద్ధి జరుగుతుంది అనే ఆలోచనలో భాగంగా కేంద్ర సహకారంతో పాటు రాష్ట్రంలో కూడా ఉన్న పార్టీలు ఏవైతే మనకి చేయూతనిస్తాయి, మనం బలంగా మనకి రాష్ట్రం ముందుకు వెళ్తుంది అని అనుకున్నప్పుడు వాళ్ళ ఆకాంక్షల మేరకు ఎన్డీఏ కూటమి కట్టి ఇలా ఎదురుకి వెళ్తున్నాం. చాలా అద్భుతమైన ఒక విజయాన్ని అయితే ఈ రోజు మేము కేంద్రంలోనూ అలాగే రాష్ట్రంలోనూ ఒక డబుల్ ఇంజన్ సర్కార్ లాగా మేము ఈ రోజు ముందుకు రాబోతున్నాం. కేంద్రంలో కూడా మంచి మెజారిటీతో కూడా మేము కేంద్రంలో. కానీ 2014, 2019తో పోల్చుకుంటే ఒక రకంగా ఈసారి మీకు కేంద్రంలో వచ్చిన ఫలితాలు సరే, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన నెంబర్ ఉంది, కానీ కొంత ఎక్స్పెక్టేషన్స్ ఈసారి మీరు 400 అన్నారు, 350 అన్నారు. ఇప్పుడు కొంత ఎప్పుడేం జరుగుతుందన్న ఒక రకమైన టెన్షన్ క్రియేట్ అయ్యేటట్టుగా నెంబర్ వచ్చిందన్న అంశం. అంటే ముఖ్యమైన విషయం చెప్తాను సతీష్ గారు, కొన్ని నిర్ణయాలు దమ్ముతో తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మేము ఓటు బ్యాంక్ తగ్గిపోతుందేమో, ఖచ్చితంగా ఓట్ల షేర్లో ఖచ్చితంగా ఒక షేక్ వస్తుంది, అది అందరికీ తెలుసు. కానీ దేశం కోసం, దేశ భద్రత కోసం కొన్ని చారిత్రాత్మకమైన నిర్ణయాలు ఏదైనా తీసుకుంది అంటే అది ఒక్క కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లెడ్ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే. అసలు ఎవ్వరు ముట్టడానికి కూడా భయపడ్డారు. ఎందుకు? స్వప్రయోజనాల కోసం, వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎక్కడ పోతుందో అని. బట్ అది కాదే. ఈ రోజు ఒక అబ్రగేషన్ 370 అధికరణని మేము రద్దు చేశామంటే జమ్మూ అండ్ కాశ్మీర్ పూర్తి స్థాయిలో మన దేశంలో కలవడానికి ఎవరండి తీసుకున్నారు దమ్ముతో ఆ నిర్ణయం? తీసుకున్నామా లేదా? అక్కడ మహారాష్ట్ర కానీ యూపీలో కానీ రామ మందిర్ నిర్మాణం జరిగిన యూపీలో కానీ మీకు ఎదురవుతున్న ఫలితాలు మీరు చూశారు. అక్కడ సమాజ్వాదీ పార్టీ సిగ్నిఫికెంట్ నెంబర్ని సాధించింది, మీ హవాకి చెక్ పెట్టింది. డెఫినెట్లీ ఒక్కొక్క చోట ఉంటుంది ఒక రకంగా, అది కూడా మాకు మంచిదే. ఎందుకంటే అయోధ్య లోక్సభ స్థానంలో కూడా వెనకపడ్డారు. ఎస్, యూపీలో అందులో రామ మందిర నిర్మాణం తర్వాత తగ్గడం అన్నది కూడా ఇప్పుడు దానిపైన కూడా మేము చర్చ చేసుకుంటాం, విశ్లేషించుకుంటాం అన్ని రకాల. ఎందుకంటే తర్వాత మనం ఎన్నండి తీసుకున్నాం, ఒకటి కాదు కదా నిర్ణయాలు. అందులో ఈసారి మోదీ గారు ఏం చెప్పారు, ఈసారి 3rd టైం కనుక మేము వస్తే చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటాం అని ముందు అనౌన్స్ చేసి మేము ఓటింగ్ లోకి వచ్చాం. సో కొంత ఎక్స్పెక్ట్ చేసిందే ఇది. వి ఎక్స్పెక్టెడ్ దిస్ సతీష్ గారు. ఏదైనా సరే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే దమ్ము, ధైర్యం, అన్నిటికీ తెగింపు ఉండాలి. దేశం కోసం మేము అలాగే సార్ 2 తెలుగు రాష్ట్రాల విషయంలో కూడా అదే దమ్ము ధైర్యంతో కొన్ని నిర్ణయాలు ప్రకటిస్తారని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు అంటే లేదండి, ఎన్డీఏలో చాలా కీలకంగా 21 స్థానాలు అనేవి ఉండబోతున్నాయి. మీకున్న 3 స్థానాలు, జనసేనకున్న 2 స్థానాలతో పాటు తెలుగుదేశం పార్టీ 16 స్థానాలు గెలుచుకున్న పరిస్థితి కూడా కీలకం కాబోతుంది. దానిపైన కూడా మనం మాట్లాడదాం. అంటే విజయసాగర్ గారు, ఇక్కడ ఏప్రిల్ 9న
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇప్పుడు ఈసారి చేస్తే ఆయన 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనేది. అయితే సాయంత్రం అంతా చర్చ జరిగింది కానీ మళ్ళీ తర్వాత దానిపై అధికారికంగా ఏమీ ప్రకటన రాలేదు. మరి మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందా, లేదంటే ఒక్క చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారా? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అంటే యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా ఏం లేదు. నాకు తెలిసినంత వరకు ఇంకా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కూడా కలిసినట్లు లేదు. అవును, మరి కాసేపు కలుస్తారు. అట్లాగే బీజేపీ వాళ్ళతో కూడా మాట్లాడుకోవాలి. సో మాట్లాడుకున్న తర్వాత ఒక పరస్పర అంగీకారంతో ఒక సిగ్నిఫికెంట్ నెంబర్స్ అన్ని నోటిఫై అయిన తర్వాత దాని మీద ప్రకటన, ఉమ్మడి ప్రకటనే ఉంటుంది తప్ప ఇంకా ఉంటాయి ఫార్మాలిటీస్, సెంటిమెంట్స్ ఉంటాయి. వాటి ప్రకారం అన్ని చూసుకున్న తర్వాత డిక్లేర్ చేస్తారు. ఏదేమైనా సరే ప్లేసు, టైము, డేటు ఇవంతా కూడా మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో, నాకు తెలిసినందుకు రేపటికి రావచ్చు అనుకుంటున్నాను. అవుతుంది. ప్రమాణ స్వీకారం అన్నది సింగిల్గా చేస్తారా, అంటే నోటిఫై చేసిన తర్వాత మంత్రివర్గాన్ని తర్వాత అందరి చేట ఒకే చోటు చేయిస్తారా, సింపుల్గా చేస్తారా, బహిరంగ సభ పెడతారా? ఈసారి ఏంటంటే ఇంకా ఏం లేదు. ఇంకా కొన్ని అమరావతి రాజధానికి ప్రధాని మోదీ ఎక్కడైతే శంకుస్థాపన చేశారో ఆ రోజు అక్కడే బహిరంగ సభ నిర్వహించబోతున్నారు అని అది నేను కూడా విన్నాను. ఒక ఇన్ఫర్మేషన్ నేను కూడా విన్నాను. బట్ బయట రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అదే రోజు ప్రమాణ స్వీకారం చేస్తారని ఒక చర్చ. సోషల్ ఐ డోంట్ బిలీవ్. అలాగే జనసేన, బీజేపీ నుంచి కూడా అందరూ కాకపోయినా ఒక 6 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన, ఇట్లా రకరకాలుగా మీ పార్టీ నేతలు కూడా పెడుతున్నారు ఫేస్బుక్ లో. అంటే ఇప్పుడు అందుకని మీకు అడిగాను కన్ఫర్మేషన్ న్యూస్. అంటే ఇప్పుడు ఇవన్నీ సోషల్ మీడియా గాసిప్స్ అంతా కూడా నేను నమ్మను. అఫీషియల్ గా అందరూ కూటమి అన్నది ఏదైతే మనం కలిసి పోటీ చేశామో దానికి ఒక అర్థం ఉండాలి. అంటే అందరూ కలిసి కానీ నిర్ణయం తీసుకోవాలి. ఓకే, అందరూ కలిసే నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ సోషల్ మీడియా వార్తలు నమ్మాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెడతారు. మేబీ ఈ రోజు ఉండొచ్చు, అంటే రేపు మార్నింగ్ ఉండొచ్చు ప్రెస్ మీట్. ఇందాక జయప్రకాష్ నారాయణ గారు ఇదే డిబేట్, నా డిబేట్లోనే ఆయన పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు మళ్ళీ టీడీపీ చేయకూడదు, ఎందుకంటే ఈసారి ప్రజలు అవి తప్పులు కాబట్టి ఒక కొత్తదనాన్ని మళ్ళీ కోరుకున్నారు, మళ్ళీ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, బీజేపీ కూటమిని కోరుకున్నారు అని అన్నారు. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆ తరహా వాతావరణం ఏమి ఉండదని, పొలిటికల్ వెండేటస్ గట్రా ఉండవని? అంటే జయప్రకాష్ నారాయణ గారు ఏ తప్పుల గురించి మాట్లాడాడో నాకైతే తెలియదు. బట్ మేమైతే మాత్రం ఇందాక పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, అట్లాగే మేము కూడా అది ఒకటి ఉంటుంది ఏంటంటే పథకాలే కాదు అభివృద్ధి ఉండాలన్నారు. ఈ పొలిటికల్ వెండేటాలు, ఇది ఈ తరహా అంటే సప్రెషను, ఇలాంటివి ఏరోగెన్స్, లీడర్స్ ఏరోగెన్స్ ఇలాంటివి ప్రదర్శిస్తే మాత్రం మళ్ళీ అది మళ్ళీ వేరే మీనింగ్ పోతుందని ఆయన కామెంట్ చేశారు. సార్, ఒకటి యారోగెన్సీ అనేది రాజకీయాల్లో ఉండకూడదు అన్నది ప్రథమ అది సూత్రం రాజకీయంలో. అది చంద్రబాబు నాయుడు గారిలో ఉండింటే మేము ఇంత థంబింగ్ మెజారిటీతో 4వ ప్రమాణ స్వీకారం చేసేవాడు. రాష్ట్ర ప్రజలు ఆయన పెద్ద మనిషిగానే చూస్తారు తప్ప రిప్రజెంట్ మా తరపున ఆయన చేయగలడు. ఈ కూటమి తరపున ఉన్నటువంటి ఎలక్టెడ్ అయినటువంటి అందరూ ఎమ్మెల్యేలు కానీ, ఏదైతే మంత్రివర్గం కానీ, ముఖ్యమంత్రి కానీ వీళ్ళంతా కూడా ప్రజల ఆస్తులకి, ప్రాణాలకి, మనాలకి సంరక్షణగా ఉండి కస్టోడియన్గా ఈ ప్రభుత్వం ఏ అజెండాతో అయితే, ఏ కూటమితో అయితే మేము ముందుకెళ్ళాం ప్రజల ముందుకి, దీన్ని నమ్మారు కాబట్టి ఇచ్చారు. మేము ఏదైతే ఆ రోజు ఉమ్మడిగా మేము ప్రణాళికాబద్ధంగా మేము ఏదైతే చెప్పామో, ప్రజలకు చెప్పామో. ఆల్రెడీ మనకు బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతోంది. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయినట్టుగా వార్తలు అందుతున్నాయి. అలాగే రేపు ఎన్డీఏ సమావేశం కూడా ఉండొచ్చు అంటున్నారు. ఎన్డీఏ సమావేశం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఇద్దరు కూడా వెళ్ళే అవకాశం కూడా. అంటే అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎన్డీఏ సమావేశం అత్యవసరం. ఎందుకంటే నేను చూసినంత ప్రకారం ఏంటంటే నితీష్ కుమార్ ఎక్కడో కొర్రీ చేశాడు, రేపు మాట్లాడతాను ఏదో అన్నాడు అనేసి నేను విన్నాను. అది ఈ బిజీలో ఉండి చూడలేదు కానీ బట్ సంబడి హస్ టోల్డ్ మీ అది ఉంది. అంటే టీడీపీ జేడీయూ లేకపోతే ఎన్డీఏ బలం 259కి చేరుకుంటుంది. సార్, మీరు అసలు సెకండ్ థాట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీ విషయంలో సెకండ్ థాట్ ఈవెన్ ఎన్డీఏ విషయంలో సెకండ్ థాట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఇతరులు ఉన్నటువంటి ఎవరైతే 18 మంది ఉన్నారో వాళ్ళు కూడా ఎన్డీఏకే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అందరితో కలిపే ఎన్డీఏ గవర్నమెంట్ ఈ దేశంలో. అయితే నితీష్ కుమార్ లేకపోయినా మీ మద్దతు అయితే 275 ఫిగర్ ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే 3 స్థానాలు అధికంగా ఎన్డీఏకి ఉంది.
నితీష్ కుమార్ లేకపోయినా. సార్ నితీష్ కుమార్ మీద ఇప్పుడు నేనేమంటానంటే ఆయన ఈ డౌట్ అందరికీ దేశంలో చాలా మందికి ఎందుకు వస్తుంది అంటే 5 సంవత్సరాల టెన్యూర్లో 3 సంవత్సరాలు ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన ముఖ్యమంత్రిగా. సో అందరికీ ఎప్పటికప్పుడు ఆయన ఓసరవేలిలో రంగులు మారుస్తాడు. అందువల్ల ఒక డౌట్ ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ. బట్ వాట్ ఈస్ ద పిక్చర్ అన్న దాని మీద ఒక సీనియర్ పొలిటీషియన్గా నితీష్ కుమార్ గారికి ఒక అవగాహన ఉంటుంది. మా విషయానికి వస్తే మేము ఎటువంటి పరిస్థితుల్లో మేమేదైతే పొత్తు పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి ఉమ్మడిగా ప్రచారం చేసి ఈరోజు ఇన్ని సీట్లు ఓట్లు సాధించుకున్నాము, దానికి కట్టుబడే ఉంటామనేది 100% 1000% చెప్పగలుగుతాం. ఆ రకంగానే ఉంటుంది. దేశంలో ఎన్డీఏ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం కూడా ఏర్పడబోతోంది. రాష్ట్రానికి రావాల్సినవి ఇలాంటి పెండింగ్ ఇష్యూస్ కానీ రాష్ట్రానికి ఇంకేదైనా రావాలంటే కూడా మేము మాట్లాడుకొని సఖ్యతతో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఐఎమ్ టెలింగ్ టు. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎన్డీఏ 3కి మించి సీట్లు వచ్చిన పార్టీల వేటలో కూడా ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు నెంబర్ అనేది బిగ్ టార్గెట్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు 290కి ఉంది. మీరు అన్నట్టుగా నితీష్ కుమార్ పైన ఒక రకమైన అనుమానం జాతీయ మీడియాలో కూడా వస్తుంది. ఏంటంటే నితీష్ కుమార్ కాకపోయినా ఒక జేడీయూ నేత ఆఫ్ ది రికార్డ్గా వ్యాఖ్యానించారని కొంత ఒక బ్రేకింగ్ చూశాను. ఎందుకంటే కరెక్ట్ మేము ఎన్డీఏతో ఉంటామని వాళ్ళు చెప్పలేదు, రేపు నిర్ణయిస్తామని చెప్పిన ఆ ఒక్క వర్డ్ కొన్ని అనుమానాలకు దారితీస్తుంది. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 ఎంపీ స్థానాలు గెలుచుకున్నారు. మరి ఇంకా వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తారు? మొన్నటి వరకు అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు ఎన్డీఏకి. మాదిరెడ్డి శ్రీనివాస్ గారు, ఐ డోంట్ థింక్ సో. మీరు అనుకున్నది ఏంటంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో వాళ్ళేదో వాళ్ళతో కూడా మాట్లాడతారు, రెండు ఇళ్లలో కాపురం చేస్తారని నేనైతే అనుకున్నాను. రైట్. ఇంకో ఇప్పుడే బ్రేకింగ్ అందింది, ఇప్పుడే బ్రేకింగ్ అందుతోంది. వీటన్నిటికీ అడ్డుకట్ట వేస్తూ నితీష్ కుమార్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటున్నారు. ఎన్డీఏకే మద్దతు ఇస్తామని నితీష్ ఒక స్టేట్మెంట్ కూడా ఆల్రెడీ ఇచ్చామంటున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నేతల వ్యాఖ్యలు, ప్రస్తుతం ఉన్న రాజకీయ పొందికలో భాగంగా చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా ఎన్డీఏతోనే ఉండబోతున్నారు అనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి. అట్లా కాదు సతీష్ గారు, నేను మేము అడుగుతున్నాను, వై యు ఆర్ ఇన్సిస్టింగ్ దట్ వర్డ్ అంటే ఎందుకు ఉంటారు? అవి కలిసి పోటీ చేసాం, మాది ఉమ్మడి ప్రణాళిక, మేము కలిసి నేను కాదనట్లేదు. రైజ్ అవ్వకూడదు. ఆ పాయింట్ ఎందుకు రేజ్ అవుతుందంటే ఇక్కడ టీడీపీ మీద అనుమానం కాదు, టీడీపీ మీద అనుమానం కాదు. నేనేమంటానంటే లేని అనుమానాన్ని దయచేసి ప్రజల్లో స్ప్రెడ్ చేయాలి. లేని అనుమానం కాదు, లేని అనుమానమే కాదు. నేను మీకు క్లారిటీ ఇస్తాను. దానికి సంబంధించి కూడా జాతీయ మీడియాలో అన్ని నెంబర్స్ వేస్తున్నారు. ఎందుకు నెంబర్స్ వేస్తున్నారంటే ఎన్డీఏ అని నెంబర్స్ వేస్తున్నారు. మేము కూడా ప్రజెంట్ చేసాం. ఎన్డీఏకి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ 272, భారతీయ జనతా పార్టీకి 232 వచ్చాయి. నేను చెప్తున్నాను, ఒక నిమిషం వినండి. ఇక్కడ 2 ఎన్డీఏలోని ప్రధాన పక్షాల్లో జేడీయూ అలాగే తెలుగుదేశం పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చాయి. అందుకే ఆల్రెడీ టీడీపీ ఈ విషయంలో కొంత స్పష్టతగా ఉందనేది అర్థమవుతుంది, నేను కాదంటం లేదు. నితీష్ కుమార్ సంబంధించి కూడా ఒక స్పష్టత ఇచ్చేశారు. అందుకే ఇంకా సమస్య ఏమి లేదు అని అంటున్నాను. ఉన్నట్టు మనకు సమాచారం అన్న ఏమవుతుందంటే మేము పోస్ట్ అలయన్స్ కాదు కదా, ప్రీ ఈవెందో కానీ ఐస్ మాత్రం ఈ 2 పార్టీల మీద ఉంటాయి. మీరిద్దరు ఏమంటారంటే రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రజలు ఎంతమంది తెలుగు వ్యూవర్స్ ఉంటారు, తెలుగు ఛానల్స్ ఉంటారు, జాతీయ మీడియా మీరు చూస్తారు, నేను చూస్తాను, ఎంతమంది చూస్తారు. ఏమవుతుందంటే మీరు ఈ రకంగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి నెగిటివ్ ఈ రోజు రిజల్ట్ వచ్చి ఆ ఎంజాయ్మెంట్ మూడ్ అంతా ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో మీరు సాధించింది మ్యాసివ్ విక్టరీ, ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు. కానీ ఇప్పుడు నేషనల్ ఈక్వేషన్స్ మీరు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు కాబట్టి రకరకాల చర్చలు. నేను ఇందాక అన్నాను, ఉమ్మడి రాష్ట్రాల నుంచి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఇక్కడ 8 ఎంపీలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. అక్కడ కూటమి 21 ఎంపీలు అంటే 29 మంది ఎంపీలు రిప్రజెంటేషన్ ఉంది. రాష్ట్ర ప్రజలను నెరవేరాలన్న అంశం కూడా ఒక పాజిటివ్ గా ఆలోచించాలి. మీతో ఒక విషయం అంగీకరిస్తాను ఏంటంటే ఇన్ని ఎంపీ స్థానాలు ఎన్డీఏకి రిప్రజెంట్ చేసినప్పుడు 2 తెలుగు మాట్లాడే స్టేట్ల నుంచి తెలుగు రాష్ట్రాలకు మంచి జరగాలన్న మీ ఆలోచనకు నేను అంగీకరిస్తాను. దాన్ని సాధించడానికి మీరు ఏం చేయబోతారు, ఏం అడుగుతారని అడిగితే నేను జవాబు చెప్పగలను. కానీ అసలు మొదటికే మోసం వచ్చేలాగా జేడీయూ గురించి కాదు. ఖచ్చితంగా ఈ ప్రశ్నలు ఆటోమేటిక్ గా జర్నలిజంలో ఉన్నప్పుడు వస్తాయి. ఎందుకంటే జనాల్లో కూడా క్యూరియాసిటీ ఉంటుంది ఖచ్చితంగా. మాదిరెడ్డి శ్రీనివాస్ గారు, మీ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఒక కామెంట్ చేశారు. ఖచ్చితంగా ఎందుకు ఈ స్థాయిలో ఫలితాలు వచ్చాయో సమీక్షించుకుంటాం, ఎక్కడో కొన్ని సమస్యలు జరిగి ఉండొచ్చు, లేదంటే మేము ప్రజలకు నచ్చుతాయని కొన్ని కార్యక్రమాలు చేసి ఉండొచ్చు, అవి ప్రజలకు నచ్చకపోవచ్చు అని ఆ రీతిలో ఏ తరహా సమీక్షలు
ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు? చాలా హోందాగా మా విజయసాయి రెడ్డి గారు ప్రస్తావించడం జరిగిందండి. ముఖ్యమంత్రి గారు మా నాయకుడు, మా పార్టీ అధ్యక్షులు క్షేత్రస్థాయికి వచ్చేసి నాయకులందరినీ కూడా కలిసి మనం ఏం జరిగింది, ఎలా ముందుకు వెళ్దామని చెప్పేసి త్వరలో ప్రోగ్రాం చేస్తామని కూడా విజయసాయి రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం వీళ్ళకి వచ్చింది. ఓకే, ఈ సువర్ణ అవకాశం వచ్చినటువంటి సమయంలో తెలుగు ప్రజలకి మేలు చేసేటటువంటి విషయంలో మాదిరెడ్డి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం లైవ్ లో ఉండండి సార్. నేను కూడా విన్నాను సార్. ఒక్క నిమిషం లైవ్ లో ఉండండి సార్.